సో మరో ప్రశ్న, ఆల్రెడీ ఒక హౌస్ ఉంది నాకు. ఓకే. ఓకే, ఈ ప్రాపర్టీ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకొక ప్రాపర్టీ కొనాలంటే ఎలా? ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చిందండి, బై ఏ సెకండ్ హోమ్ విత్ యువర్ ఫస్ట్ హోమ్. బై ఏ సెకండ్ హోమ్ విత్ యువర్ ఫస్ట్ హోమ్. మీకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు అలానే పడి ఉంటుంది. మనకి ఏం ఉపయోగం ఉంటుందంటే దాంట్లో ఈవినింగ్ వెళ్తాము, మనం ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వెళ్తాం కదా. సో మళ్ళీ కొంతసేపు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పనిలో మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా జాబ్స్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. అయితే నేనేమంటానంటే ఇప్పుడు సెకండ్ హోమ్ కాన్సెప్ట్ ఎక్కువ వచ్చింది. రోజు ఈ కాంక్రీట్ జంగిల్లో ఉండి సిటీ ట్రాఫిక్లో ఇష్యూస్ అన్ని ఫేస్ చేసి ఆఫీస్కి వెళ్ళి రావడము, ఈ సినారియోలో వీకెండ్లో కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ హోమ్ కాన్సెప్ట్గా వెళ్తున్నారు అన్నమాట. సో సెకండ్ హోమ్ కాన్సెప్ట్ ఎలాంటి తీసుకోవాలంటే, ఒకవేళ మీకు మంచి డబుల్ బెడ్రూమో ట్రిపుల్ బెడ్రూమో ఇల్లు ఉంది లేదా విల్లా ఉంది. సో నేనేం చేస్తానంటే మోస్ట్లీ ఇప్పుడు విల్లాలు కానీ ఇల్లు కానీ మోస్ట్లీ 90% అందరూ కూడా లోన్ మీదే తీసుకుంటారు, ఏదో ఒక బ్యాంక్ లోన్లో తీసుకుంటారు. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే యాజ్ ఎన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అవ్వచ్చు, లేదంటే అనలిస్ట్ అవ్వచ్చు. ఎలా చెప్తానంటే నేను, మీరు ఆల్రెడీ తీసుకున్న లోన్కి ఇంకొంచెం కట్టుకోగలనంటే, అంటే టాప్అప్ లోన్ అని వస్తుంది. సపోజ్ మీరు ఒక 1,50,00,000 1,00,00,000 లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకుని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టారు, లేదా ఒక 4 years కట్టిన తర్వాత ఇది 20 years టెన్యూర్ ఉంటుంది. సో టాప్అప్ లోన్ అంటే ఏంటంటే మళ్ళీ ఒక 10 లక్షలు 20 లక్షలు ఇస్తారు. ఈ 10 లక్షలు 20 లక్షలని వేరే దూరంగా ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి, అంటే సిటీకి దూరంగా. ఆ ఏరియాలో 10 లక్షలు 21 లక్షల్లో ఒక 150 గజాలు అయితే మినిమం వస్తుంది. ఆ 150 గజాల్లో ఇప్పుడు కట్టిన ఇల్లులా కాకుండా చిన్నది, అంటే కంటైనర్ హౌస్ కావచ్చు, లేదంటే ఒక చిన్న ఏదైనా బ్యాంబూ హౌసెస్ వస్తున్నాయి. ఇప్పుడు డిఫరెంట్గా పల్లెటూరు వాతావరణానికి దగ్గరగా ఉన్న ఏదైనా ఒక ఇల్లు కట్టుకుని వీకెండ్స్లో పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. ఇప్పుడు ఫస్ట్ హోమ్ గివ్స్ ఏ సెకండ్ హోమ్. సో ఈ కాన్సెప్ట్లో ఎలాంటి చూస్ చేసుకోవాలంటే, మోస్ట్లీ కొంచెము చుట్టుపక్కల గ్రీనరీ ఉండే ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే ఇప్పుడున్న దాంతో కంపేర్ చేసుకుంటే కొన్ని ఫార్మ్ ల్యాండ్స్ విత్ అప్రూవ్డ్, అంటే మంచి కంపెనీస్ వేసే ఫార్మ్ ల్యాండ్స్లో అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే ఇస్తారు. అంటే క్లబ్ హౌస్ కావచ్చు. ఇప్పుడు మా దగ్గర ఒక 100 acres ఫార్మ్ ల్యాండ్ ఉంది. సో దాంట్లో మేము స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము అండ్ మేజర్ 30+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. ఇలాంటి దాంట్లో అంటే కమ్యూనిటీలో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదో ఎక్కడికో దూరంగా వెళ్ళి కొనుక్కుంటే ఆ దాంట్లో మనమే అన్ని చెక్ చేసుకోవాలి. అలా కమ్యూనిటీలో తీసుకుంటే కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్స్ వస్తున్నాయి. అలాంటి కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్స్లో తీసుకుంటే అన్ని వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. వెళ్ళి వచ్చి జస్ట్ వాళ్ళకి నచ్చిన ఇల్లు కట్టుకోవడము, ఆ స్విమ్మింగ్ పూల్ వాడుకోవడము, ఆ క్రికెట్ కోర్ట్ వాడుకోవడము, ఆ బ్యాడ్మింటన్ వాడుకోవడం, ఇలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ద సెకండ్ హోమ్. అంటే మాకు ఇంకొక ఇల్లు. ఇంకోటి, ఈ సెకండ్ హోమ్ అనేది ఎంజాయ్ చేయడానికే కాదు, ఫ్యూచర్లో ఇది కూడా వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు మనం 10,000, 13,000, 10,000, 5,000 కొన్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ఇది నెమ్మదిగా ఒక 5 yearsలో వీళ్ళ అప్పు తీరే లోపల ఇది అద్భుతమైన అసెట్ అయి ఉంటుంది. మీకు ఇబ్బంది కలగనంటే ఒక ప్రశ్న అడుగుతా. చెప్పండి. మీరు మాట అన్నారు అప్పు చేసి ఇల్లు కొనొచ్చు అన్నారు. అవును. మీలాంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, మార్కెటింగ్లో చాలా మంది ఉన్నారు రకరకాలుగా. సో మీరే ఎందుకు మీరు ప్రమోట్ చేసే వెంచర్లో అప్పు చేసి ఒక ప్లాట్ కొనుక్కొని దాన్ని ఎగ్జాంపుల్గా చూపించి కస్టమర్స్కి మీరు చెప్పలేరు? అంటే నేనే అప్పు చేసి చాలా ప్లాట్లు కొన్నాను నేను. మీ గురించి నేను మాట్లాడలేదు, ఓవరాల్ గా నిజంగా అంత ప్రాఫిట్స్ వస్తాయి, అంత అప్రిషియేషన్ వచ్చి రేపు 5 సంవత్సరాలు డబుల్ అయ్యి ట్రిపుల్ అయింది అనుకో, మీకు తెలుసు కదా, చెప్పేది మీరే కదా, 100% ట్రిపుల్ అయింది, డబుల్ అయింది, ఇక్కడ ఫ్యూచర్ మొత్తం బాగుంటుంది అంటారు. మీరు ఒక మాట దీనికన్నా ముందు ఒక మాట అన్నారు, అప్పు చేసేది ఖచ్చితంగా ఇల్లు ప్లాట్ ఇల్లు ఏదో ఒకటి కొనవచ్చు అన్నారు. సో అలాంటప్పుడు మీరు ఎందుకు కొని ఎగ్జాంపుల్ గా ఆ వచ్చే కస్టమర్ కి చూపించలేకపోతున్నారు? అంటే మేము చెప్పేది కూడా అప్పు చేసి కొనమని విత్ ఓల్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాం మేము. అంటే ఈ కంపెనీలో పర్సన్ అప్పు చేసుకున్నాడు, ఎంత పెరిగింది అనేది టెస్టిమోనియల్ అంటాం కదా, టెస్టిమోనియల్స్ కూడా మేమే ఇస్తాం. అంటే అప్పు ఈజ్ నథింగ్ బట్ లోన్ అండి. అంటే అప్పు అంటే మీరు వెళ్ళి మీ దగ్గరికి వచ్చి నేను అప్పు అంటే కదా, లోన్ కూడా అప్పే కదా ఇప్పుడు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తే క్యాష్ అండ్ క్యారీ కొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, 5 to 10% ఉంటారు. మిగతా వాళ్ళందరూ అప్పు చేసే కొంటున్నారు. అంటే వాళ్ళు కొన్న వాళ్ళందరూ కూడా ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు చెక్ చేసి చూసుకుంటే తక్కువైతే అవుతాం. మీ ఏజెంట్స్, మీ ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని అడుగుతున్నారు. అదే నేను అంటే వాళ్ళకి ఇప్పుడు కొనేదాంట్లో చెప్పాను కదా మీకు 60, 70 కాదు 80, 90% కూడా అప్పే చేసుకుంటున్నారు. కొన్న వాళ్ళలో మీ పాత వెంచర్లో మా రేట్ ఉంటుంది కదా, అది కంపేర్ చేసి చూసుకోమంటాం. అంటే ఒక 3-4 years క్రితం మేము అమ్మిన వెంచర్లు ఉంటుంది, ఆ రేటు పక్క వాళ్ళైనా వెళ్ళి కనుక్కోమంటాం. ఒక రేటు ఉంటుంది, ఆ రేటు ఇప్పుడు చెక్ చేసుకోమని చెప్తాం. అది కంపల్సరీ డబుల్ అయ్యి ఉంటుంది. అంటే 4 years దాటింది అంటే అది డబుల్ అయ్యే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం దగ్గర మాకు ఒక ప్రాజెక్ట్ ఉండేది, అది 7,000కి అమ్మాం, 4.5 సంవత్సరాల్లో 35,000 అయింది. ఓకే, అది మీ ఎగ్జాంపుల్ చెప్తాం. అదే ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేశారా?
నేను అప్పటికి నేను వచ్చిన కొత్తలో చెప్తున్నాను నేను. సో తర్వాత ఇప్పుడు నేను ప్రతి ప్రాజెక్ట్లోని మంచి ప్రాజెక్ట్ ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మా దాంట్లో ఉన్న ప్రాజెక్ట్లో నేను ఫీజిబిలిటీ చూసుకుని నాకు ఇంచుమించు ఒక 10 ప్లాట్స్ పైనే ఉన్నాయి. ఓకే, అది కూడా మాకు తెలిసిన మా వెంచర్స్ లో కానీ దీంట్లో కట్టారు. ఎందుకు అడిగిన ప్రశ్న, చాలా మంది కస్టమర్స్ ఇదే అంటారు, అన్ని లాభాలు వస్తే నువ్వే కొనొచ్చు కదా అక్కడ. కామెంట్ లో దాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగాను. కామెంట్స్ లో కూడా వస్తాయి నువ్వే కొనుక్కోవచ్చు కదా అని. యాక్చువల్ గా ఎనలిస్టులు కానీ రియల్ ఎస్టేట్ దాంట్లో కానీ ప్లాట్స్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఈ బిజినెస్ చేసినప్పుడు ప్లాట్ తక్కువ అమౌంట్ అంటే వీళ్ళకి కూడా ఒకేసారి పెట్టుకుంటారు. మేము కూడా ఇప్పుడు ఒకసారి కొన్నాము అంటే అది కొంచెం అమౌంట్ పెట్టుకుంటాము, రిమైనింగ్ అప్పు తీసుకోవడము లేకపోతే వచ్చేదాన్ని దీంట్లోకి డైవర్ట్ చేయడం ఇట్లానే చేస్తూ ఉంటాం. సో అది మంచిది. చాయిస్ వచ్చేసి ద బెస్ట్ చాయిస్ అని అంటాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు? ఏ లొకేషన్ అయితే ది బెస్ట్ అనుకుంటున్నారు? అంటే జరుగుతున్న మార్కెట్ కూడా ఏం జరుగుతుంది, ఏ లొకేషన్లో ఎక్కువ మార్కెట్ జరుగుతుంది? ఓకే, హైదరాబాద్ని ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అని డివైడ్ చేస్తే, ఓకే, ఈస్ట్ అంటే వరంగల్ హైవే ఇవన్నీ వస్తాయి కదా, వెస్ట్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది. అంటే రెసిడెన్షియల్గా ఉన్న ల్యాండ్ చాలా తక్కువ అయిపోయింది. అంటే ముంబై హైవే సైడ్ చాలా తక్కువ అయిపోయింది. ఇక్కడ సౌత్ పార్ట్కి వచ్చేసరికి ల్యాండ్ చాలా వ్యాస్ట్గా ఉంది అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. అంటే షాద్ నగర్ సైడ్ ఇన్వెస్ట్మెంట్లు బాగా ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఎందుకు షాద్ నగర్ సైడ్కే వస్తున్నాయంటే సెకండ్ హైదరాబాద్ కాబోతుంది అని. ఎందుకు సెకండ్ హైదరాబాద్ కాబోతుంది అంటే దానికి ఏమున్నాయి, ఈ షాద్ నగర్కి ఏముంది అంటే సౌత్లో ఎక్కువ వ్యాస్ట్ పార్ట్ ఉంది. ఓకే, ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంది. సో ఈ ల్యాండ్ బ్యాంక్తో పాటు కంపెనీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు. ఫిల్మ్ స్టార్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా దాంట్లో పెట్టున్నారు. అండ్ ఎయిర్పోర్ట్తో పాటు మనం 3 చెక్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఇన్ఫ్రా డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ రోడ్ లైన్ కనెక్టివిటీ బాగుండాలి, నెక్స్ట్ వచ్చేసి రైల్వే లైన్ కనెక్టివిటీ బాగుండాలి, థర్డ్ వచ్చేసి ఎయిర్ లైన్ కనెక్టివిటీ బాగుండాలి. ఈ 3 కలిసి వచ్చిన అంశాలుగా దీనికి అయింది. అంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే సౌత్ సైడ్ వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్ అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ రైల్వే కనెక్టివిటీ మీకు ఐడియా ఉంది, షాద్ నగర్ ఎన్ని ఏరియాల నుంచి మంచి కనెక్టివిటీ ఉంది. అండ్ రోడ్ కనెక్టివిటీ అయితే ద లాంగెస్ట్ హైవే అని చెప్తాము దీన్ని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న పెద్ద హైవే. ఇది ఇప్పుడు 12 లైన్ కాబోతుంది. అంటే ఇన్ఫ్రా ఇక్కడ పెరుగుతుంది, అదొకటి. సో దీంతో పాటు ఏమవుతుందంటే ఇన్ఫ్రా పెరగడం ఒకటే దీనికి కాకుండా సౌత్ సైడ్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి సౌత్ సైడ్లో వాటర్ బాడీస్ కూడా బాగున్నాయి. అంటే రేపన్న రోజు మన హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే ఇంకొక 20-30 సంవత్సరాల పైన కూడా వాటర్ స్కేర్సిటీ వచ్చే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. సో అదొక అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఫ్యూచర్లో చాలా టైట్ అవ్వబోతుంది ఏంటంటే వాటరే. సో ఈ వాటర్ బాడీస్ ఎక్కువ ఉండడం కూడా దానికి ఒక అడ్వాంటేజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్లో వచ్చే చాలా బెనిఫిట్స్ అన్నీ కూడా అటువైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రిలయన్స్ వాళ్ళు అగ్రికల్చర్గా ఒక 500 ఎకరాలు తీసుకున్నారు. ఎందుకంటే రేపు అగ్రికల్చర్ కూడా అద్భుతంగా రాణించబోతుంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంటుంది ఆ ఏరియాకి వచ్చేసి. సో ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కంపేర్ చేసుకుంటే సౌత్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తున్నారు, చేయాలి కూడా. అంటే చేస్తూ ఉంటే ఆ ఏరియాకి ఉన్న పొటెన్షియల్లో ఇప్పుడు తక్కువ రేటుకి వస్తున్నాయి. మీరు చెక్ చేసి చూసుకుంటే ఒకప్పుడు ఓఆర్ఆర్ దాటిన తర్వాత 5,000, 7,000, 8,000 ఉండేది. ఇప్పుడు ఆ లెంత్ ఆ 5,000, 7,000 రావాలంటే ఓఆర్ఆర్ దాటేసి, షాద్నగర్ దాటేసి, రాజాపూర్ దాటేసి, ఇంకా జడ్చల్ ఆ ఏరియాకి వచ్చే వరకు ఆ ఏరియా వరకు వెళ్ళిపోయింది ఆ 7,000 అనేది. అంటే ఇక్కడ ఎందుకు అంటే వీళ్ళు పెంచుకుంటూ పోవడానికి ఏముండదు దీంట్లో. ఎక్కువ మంది కస్టమర్స్ కొంటూ ఉన్నప్పుడు ల్యాండ్ చేతులు మారుతున్నప్పుడు రేట్లు పెరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రయారిటీ అనేది ఇప్పుడు షాద్ నగర్కి బాగుంది. అంటే సౌత్ సైడ్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా పెట్టుకోమని సజెషన్ ఇస్తా ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రియల్ బూమ్. అండ్ మీరు ఎవరైనా ఎలాంటి సజెషన్స్ కావాల్సి వచ్చినా అది ఒకసారి సిల్లీ సజెషన్ అన్న అడగొచ్చు, పెద్ద ఇంపార్టెంట్ సజెషన్ అన్న అడగొచ్చు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను ఎనీ టైం మీకు ఒకవేళ మొబైల్లో నేను అందుబాటులో లేకపోయినా వాట్సాప్లో మీరు నాకు పింక్ చేసినట్లయితే 100% నా టైం చూసుకుని స్కెడ్యూల్ ఫిక్స్ చేస్తాను. నా నెంబర్ 9391151121. సో ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు అడగండి. ప్రజెంట్ 100% మీకు అక్యురేట్గా చెప్పడానికి ట్రై చేస్తాను నాకున్న నాలెడ్జ్ ఉపయోగించి. థ్యాంక్ యూ.